హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు మన ఇంట్లో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇన్స్టెంట్ దోశ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. చూస్తూ ఉండండి. మన హోటల్ స్టైల్లో దోశ ఏ విధంగా వేస్తారో అంత పర్ఫెక్ట్గా, అంత బాగా, అంత కలర్గా అలా వస్తుందన్నమాట. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి చూడండి, దోశ అయితే పర్ఫెక్ట్గా నేను కొలతలు అయితే చెప్తాను ఏ విధంగా అనేది. నేనైతే మిక్సీ జార్ తీసుకొని రైస్ పిండి 1 కప్పు, అలాగే శనగపిండి 1 కప్పు, 1 కప్పు బంగాళాదుంప, అలాగే 1 కప్పు టమాటా అయితే వేసేసుకున్నాను. తర్వాత 1/2 కప్ అయితే పెరుగు వేసేసుకుంటున్నాను. దీంట్లోకి అయితే కొంచెం జీలకర్ర అయితే వేసేసుకోవాలి. ఇలా జీలకర్ర వేసేసుకున్న తర్వాత మనమైతే ఇది మంచిగా మిక్సీ పట్టుకోవాలి. సో చూడండి, ఇలా మనము దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొంచెం నేనైతే వంట సోడా అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఆలు అలాగే టమాటా అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి వేసేసి పట్టుకోండి. నేను ఇక్కడ ఈ విధంగా వేసినప్పుడు అయితే ఏంటంటే కొంచెం బంగాళాదుంప మిక్సీ పట్టినప్పుడు కొంచెం పలుకులుగా ఉండిపోయింది. మీరు వేసుకునేటప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ అయితే టమాటా అలాగే బంగాళాదుంప మిక్సీ పట్టిన తర్వాత ఈ పిండి ఉంటుంది కదా, ఆ పిండి అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోండి. సో అలా వేసుకోవడం వల్ల నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పెనం పెట్టుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ వేసేసుకొని దాని అయితే మంచిగా తుడిచిన తర్వాత ఒక దోశ అయితే వేసేసినాను. దోశ వేసేసి దాంట్లో పైన అయితే కొంచెం ఆయిల్ అయితే రుద్దేస్తున్నాను అనమాట. మనం ప్రతిసారి దోశ వేసుకున్నప్పుడు వాటర్ అయితే వేసేసి కొంచెం తుడిచిన తర్వాతనే దోశ వేసుకోవాలి. అప్పుడైతే దోశ పెనంకి అంటుకోకుండా, బంగాళాదుంప వేసినాం కదా అందుకని చెప్పేసి అది దోశకి పెనం అంటుకోకుండా మంచిగా వస్తుంది అనమాట. నీట్గా చూడండి, ఈ విధంగా అయితే దోశ అయితే ఎంత కలర్గా వచ్చిందో పర్ఫెక్ట్గా ఈ కొలతలతో మీరు చేసుకున్నారంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా మంచిగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడైతే నేను చేసేసినాను. దీంట్లోకి అయితే పల్లి చట్నీ అయితే కాంబినేషన్గా సూపర్ ఉంటుంది. పల్లి చట్నీ తోటి మనం సర్వ్ చేసుకున్నామంటే దోశ అనేది అప్పటికప్పుడు మనం పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. పిండి రుబ్బుకోకుండా ఉన్నప్పుడు దోశలు తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలకు కానీ మనకు కానీ చాలా బాగుంటాయి. కలర్ అయితే నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా దోశలు అయితే ఎలా వచ్చినాయి అనేది ఇక్కడైతే నేనైతే సర్వ్ చేసేస్తున్నాను ప్లేట్లోకి. పల్లి చట్నీ అయితే చేసేసాను. ఆ ప్రాసెస్ అయితే చూపించలేదు. ఇక్కడ పల్లి చట్నీ తోటి నేను దోశ అయితే చేసేసాను. చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా. మీకు కానీ నచ్చినట్లయితే నా వీడియో ఒక లైక్ ఇవ్వండి. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటాను. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.